Okay, good morning dear students. Last 3-4 days 3-4 క్లాసెస్లో మనం ఏం చేసామంటే టాంజెంట్ నార్మల్స్ కంప్లీట్ చేసాము. ఓకే, నెక్స్ట్ చాప్టర్ ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. ఇది మనకి యూజ్ అవుతుందండి. అంటే ఎంసెట్ లెవెల్ కంపల్సరీ బిట్ వస్తుంది. ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. ఓకే, పేజ్ 112 అండి. మీకు ఆబ్జెక్టివ్ బుక్లో పేజ్ 112 అని చూడండి. ఆబ్జెక్టివ్ మెటీరియల్లో పేజ్ 112. ఓకే, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. ఓకే, ఇక్కడ బేసిక్గా మనకి ఈ చాప్టర్లో ఇంకా 3 ఫార్ములాస్ ఉంటాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఈజీగా వస్తాయి వాల్యూస్ అన్నీ. జస్ట్ 1 క్లాస్ అండి ఇది. మీరు ఈ సినాప్సిస్లో ఆల్రెడీ మీకు ఫార్ములాలు ఇచ్చినారు కొన్ని. సర్కిల్, స్పియర్, క్యూబ్, సిలిండర్ ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్, ఓకే, వాల్యూమ్ ఆఫ్ ది కోర్, ఈ ఫార్ములాస్ ఉన్నాయి. అవన్నీ ఇంపార్టెంట్ అండి, మనకి యూజ్ అవుతాయి. తర్వాత ఆ సినాప్సిస్ అన్నీ ఒకసారి మీరు చదవాలి ఫార్ములాలు. జస్ట్ బేసిక్గా మనకి ఈ ఎక్సర్సైజ్లో మనం యూజ్ చేసే ఫార్ములాలు చూడండి. బేసికల్లీ అప్రాక్సిమేట్ వాల్యూస్ ఫైండ్ చేస్తామండి. ఈ చాప్టర్లో మనం అప్రాక్సిమేట్ వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ కాకుండా అప్రాక్సిమేట్ వాల్యూస్ ఫైండ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వినండి, తర్వాత నోట్ చేయండి. ఓకే, ఎక్స్ ఈజ్ ఏ క్వాంటిటీ. ఎక్స్ ఈజ్ ఏ క్వాంటిటీ. హియర్ డెల్టా ఎక్స్. ఓకే, డెల్టా ఎక్స్ మీన్స్ దట్ డెల్టా ఎక్స్ అంటే చేంజ్ ఇన్ ఎక్స్, చేంజ్ ఇన్ క్వాంటిటీ, చేంజ్ ఇన్ ఎక్స్. ఓకే, ఎక్స్లో సమ్ చేంజ్ని దేంతో డినోట్ చేస్తారండి? డెల్టా ఎక్స్తో డినోట్ చేస్తారు. చేంజ్ ఇన్ ఎక్స్ ఆర్ దీన్ని ఎర్రర్ ఇన్ ఎక్స్ కూడా అంటారు. సమ్ ఎర్రర్ ఇన్ ఎక్స్, ఎర్రర్, చేంజ్ ఇన్ ఎక్స్ ఆర్ ఎర్రర్ ఇన్ ఎక్స్. ఓకే, వై తీసుకున్నారనుకోండి, వై ఈజ్ ఏ స్మాల్ క్వాంటిటీ. డెల్టా వై ఈజ్ ఏ చేంజ్ ఇన్ వై అంటారు. చేంజ్ ఇన్ వై ఆర్ ఎర్రర్ ఇన్ వై అనాలి. ఓకే, డెల్టా ఎక్స్ బై ఎక్స్. డెల్టా ఎక్స్ బై ఎక్స్ మీన్స్ దట్ రిలేటివ్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఎక్స్ అంటారండి. డెల్టా వై ఎక్స్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ ఎక్స్ ఆర్ ఎర్రర్ ఇన్ ఎక్స్. డెల్టా ఎక్స్ బై ఎక్స్ అంటే రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఎక్స్. ఓకే, డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100 ఈజ్ నథింగ్ బట్ పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ పర్సంటేజ్, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎక్స్ అంటారండి. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎక్స్ ఈజ్ డినోటెడ్ బై డెల్టా ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 100. ఓకేనమ్మా, ఇవి ఇంపార్టెంట్ అండి. ఓకే, సపోజ్ హియర్ చూడండమ్మా, ఎర్రర్ అంటే సపోజ్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటి? ఏరియా ఆఫ్ సర్కిల్ క్యాపిటల్ ఏతో డినోట్ చేయండి, πr². ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ πr². చేంజ్ ఇన్ ఏరియా, చేంజ్ ఇన్ ఏరియా కావాలంటే డెల్టా ఏ అంటే ఇండైరెక్ట్గా డిఫరెన్షియేట్ చేయడమే. డెల్టా ఎక్స్ అంటే డెల్టా ఏ అంటే చేంజ్ ఇన్ ఏరియా. అంటే దీన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి చూడమ్మా. r²కి డెరివేటివ్ ఏంటి? 2r, 2r ఇంటూ డెల్టా ఆర్ రాయాలి. డెల్టా ఆర్. ఏ ఈజ్ కాల్డ్ ఏరియా ఆఫ్ ది సర్కిల్. ఓకే, ఏరియా ఆఫ్ ది సర్కిల్. డెల్టా ఈజ్ ఏ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ఏరియా. చేంజ్ ఇన్ ఏరియాని ఎలా డినోట్ చేస్తారండి? r² అంటే r²కి డెరివేటివ్ 2r ఇంటూ డెల్టా ఆర్ రాయాలి. విచ్ ఈజ్ కాల్డ్ చేంజ్ ఇన్ ఏరియా. ఏరియాలో సమ్ చేంజ్, దాన్నే డెల్టా ఏ అంటారు. ఓకే, డెల్టా ఏ అంటే ఇలా రాయాలి. 5r² డెరివేటివ్, r² డెరివేటివ్ 2r ఇంటూ డెల్టా ఆర్, ఇలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఇది ఏరియా, ఇది చేంజ్ ఇన్ ఏరియా. ఓకే, నోట్ చేయండి. ఫస్ట్ అవి నోట్ చేయండి.
x is a quantity, delta x is error in x, delta x by x is called relative error, delta x by x into 100 is called percentage error. ఓకే, నెక్స్ట్ అండి, ఇక్కడ లెట్ y ఈక్వల్ టు f ఆఫ్ x, హియర్ y ఈక్వల్ టు f ఆఫ్ x, dy అంటే డెరివేటివ్ ఆఫ్ y, dy ఆర్ y అంటే f కదా, dy ఆర్ df ఈజ్ కాల్డ్, దీన్ని ఏమంటారండి, డిఫరెన్షియల్ ఇన్ ఎక్స్ అంటారు. డిఫరెన్షియల్ ఇన్ ఎక్స్, డివై ఈజ్ కాల్డ్ డిఫరెన్షియల్ ఇన్ ఎక్స్ అంటారు. ఓకే, ఫార్ములా ఇక్కడ డివై ఈక్వల్ టు, హియర్ డివై, మీకు ఆబ్జెక్టివ్ మెటీరియల్ చూడండి, పేజ్ 112 అండి, పేజ్ 112 ఓపెన్ చేయండి. డివై ఈక్వల్ టు ఫార్ములాను చూడండి, డివై ఈక్వల్ టు ఎఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్, ఇది ఫార్ములా అండి, ఇది ఇంపార్టెంట్. ఓకే, డిఫరెన్షియల్ ఇన్ వై అంటారు, డిఫరెన్షియల్ ఆఫ్ వై, డివై అంటే డివై ఈక్వల్ టు ఎఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఓకే, నెక్స్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ చేయడానికి ఫార్ములా అండి, అప్రాక్సిమేట్ వాల్యూ, అప్రాక్సిమేట్ వాల్యూ అని హెడ్డింగ్ పెట్టండి, సబ్ హెడ్డింగ్ అప్రాక్సిమేట్ వాల్యూ. అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఇది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఏమా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఓకే, ఈ ఫార్ములాస్ వల్ల యూజ్ ఏంటో చేద్దాం, ప్రాబ్లం చేస్తే ఐడియా వస్తుంది మీకు. ఈ 2 ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్, ఇవి 2 ఇంపార్టెంట్ అండి. ఓకే, ఓకే, సరే ఈ 2 ఫార్ములాస్ మీకు రాస్తాను చూడండి. 2 ఫార్ములాస్, dy ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్, dy ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. అలాగే అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ చేయడానికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. 2 ఫార్ములాస్ అండి యూజ్ చేస్తాం. ఓకే, పేజ్ 113లో చూడండి అమ్మా, ఫస్ట్ ఎక్సైజ్ చూడండి, ఫస్ట్ ఎక్సైజ్ ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 3x ఇచ్చారు, ఎక్స్ వాల్యూ ఇచ్చారు, డెల్టా ఎక్స్ వాల్యూ కూడా ఇచ్చారు 0.05 అని. మనకేం కావాలన్నారు, డిఎఫ్ అన్నారు. డిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ డివైనే, డిఫరెన్షియల్ ఇన్ వై, ఎందుకంటే ఫంక్షన్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం కదా మనం, y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటారు కదా, డివై ఈజ్ నథింగ్ బట్ డిఎఫ్ అనే. సో డివై ఫార్ములా ఏంటి, డివై ఈక్వల్ టు ఎఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్, డివై ఫార్ములా. ఎఫ్ డాష్ అంటే ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x బై 2 అంటే ఎక్స్ అండి, ఎక్స్ ప్లస్ 3x డెరివేటివ్ 3, ఇది ఎఫ్ డాష్ ఇంటూ డెల్టా ఎక్స్. సో హియర్ ఎక్స్ వాల్యూ ఉంది మనకి, డెల్టా ఎక్స్ వాల్యూ కూడా ఉందండి. ఎక్స్ వాల్యూ ఎంత, 2 ప్లస్ 3 5 ఇంటూ
0.05 5 ఇంటూ 0.05 డెల్టా ఎక్స్ వాల్యూ ఎంతండి 0.05 విచ్ ఇస్ ఈక్వల్ టు 0.25. ఓకే, ఆ ఫార్ములా ఇచ్చే చేస్తారండి. సెకండ్ ఆప్షన్ 2 ఫార్ములాస్ ఇంపార్టెంట్ అండి. ఓకే, జస్ట్ 1 క్లాస్ అండి ఇదంతే, ఈ చాప్టర్ ఓన్లీ 1 క్లాస్. ఇది ఎంసెట్లో వస్తుంది, కంపల్సరీ ఒక బిట్ వస్తుంది ఎంసెట్లో, అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ చేయడం. ఇందులో మనకి ఫార్ములాలు యూజ్ అవుతాయి. మెయిన్స్ లెవెల్లో కొన్ని ఫార్ములాస్ యూతాయి, స్పియర్, సిలిండర్, కోన్, ఆ ఫార్ములాలు యూజ్ అవుతాయి. సో అందుకని మనం కంప్లీట్గా వదిలేయకుండా చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. మెయిన్స్లో బిట్ రాదు, కానీ ఇవి సర్కిల్, సెక్టార్, క్యూబ్, సిలిండర్ ఫార్ములాస్ ఉన్నాయి ఇందులో, అవి చదవాలి. ఈ ఫార్ములాస్ అని మీరు చదవాలి ఒకసారి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ 4th ప్రాబ్లం చూడండమ్మా. ద అప్రాక్సిమేట్ వాల్యూ, 4th ప్రాబ్లం, ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ 5th రూట్ ఆఫ్ 33 అన్నారండి. 5th రూట్ ఆఫ్ 33, 5th రూట్ ఆఫ్ 33 మీకు అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ చేయాలి. యాక్చువల్గా మనకి 32 ఉందనుకోండి, 5th రూట్ అంటే ఏంటి, హోల్ పవర్ 1/5, 32 అంటే 2 పవర్ 5, హోల్ పవర్ 1/5, 5 క్యాన్సిల్ అయితే 2 వస్తుంది డైరెక్ట్గా. 5th రూట్ ఆఫ్ 32 అయితే 2 అని, కానీ హీర్ ఏమిచ్చారు 33 అంటే 32 అంటే ఏంటి, 5th రూట్ ఆఫ్ 32 అంటే ఏంటి 2 అండి. 33 అంటే 2 పాయింట్ సంథింగ్ రావాలి, మనం చేస్తే 2 పాయింట్ సంథింగ్ రావాలి. ఓకే, ఎలా స్టార్ట్ చేయాలంటే, దీనికి అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలంటే, ఫైండ్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5th రూట్ ఎక్స్ అనాలి. 5th రూట్ ఎక్స్ అంటే ఏంటమ్మా, ఎక్స్ పవర్ 1/5 అని, ఎక్స్ పవర్ 1/5. ఇక్కడ హోల్ పవర్ 5 రావాలంటే పర్ఫెక్ట్ నెంబర్ ఏంటి 32, 2 పవర్ 5 32 కదా. సో ఇక్కడ ఏమనాలంటే హియర్ ఎక్స్ ఈక్వల్ టు 32 అనాలి, ఎక్స్ ఈక్వల్ టు 32 అనాలి. బట్ ఇక్కడ ఏముంది 33 ఉంది, అంటే చేంజ్ ఇన్ ఎక్స్, ఎక్స్లో సమ్ చేంజ్, డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 1 అనాలి. డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 1, డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 1 అనాలి. 32 + 1 ఎంత 33. ఓకేనా, ఎక్స్ 32 అంటే చేంజ్ ఇన్ ఎక్స్ ఎంత 1 అనాలి. ఓకే, సపోజ్ ఇక్కడ 31 ఉందనుకోండి, 31 ఉంటే ఇది 32 అన్నావు కదా, చేంజ్ ఇన్ ఎక్స్ ఏమనాలి -1 అనాలి. 32 - 1 అవుతుంది 31 అవుతుంది, అంటే 32 కంపల్సరీ రాయాలి, 32 కంపల్సరీ రాయాలి, ఎందుకని 2 పవర్ 5 ఎంత 32 కదా. సో అందుకని ఇక్కడ ఏం చేయాలంటే 33 అన్నారు కాబట్టి 32 + 1 33. అదే 31 అన్నాడు అనుకోండి, 32 చేంజ్ ఇన్ ఎక్స్ ఏం తీసుకోవాలి -1, చేంజ్ ఇన్ ఎక్స్ ఆర్ ఎర్రర్ ఇన్ ఎక్స్ -1 తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ చేయాలి మనం. ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ పవర్ 1/5, ఎఫ్ డాష్ ఎక్స్ పవర్ 1/5కి డెరివేటివ్ అండి. ఇక్కడ ఎఫ్ డాష్ ఫైండ్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నారు కదా, ఎక్స్ పవర్ అండ్ ఫార్ములా n ఇంటూ ఎక్స్ పవర్ n-1 అంటే -4/5, ఇది ఎఫ్ డాష్. n-1 1/5 -1 -4/5. ఓకే, ఇది ఎఫ్ డాష్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 1/5 ఇంటూ ఎక్స్ పవర్ -4/5 ఇంటూ డెల్టా ఎక్స్ విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ 32 రాశారనుకోండి, హియర్ 32 సబ్స్టిట్యూట్ చేస్తానండి. 32 హోల్ పవర్ 1/5, ఎక్స్ వాల్యూ 32 సబ్స్టిట్యూట్ చేయండి. చేంజ్ ఇన్ ఎక్స్ ఎంత అండి, డెల్టా ఎక్స్ ఎంత 1, డెల్టా ఎక్స్ ఈజ్ 1. 2 పవర్ 5 ఇది అంటే ఇది 2 అమ్మ, 2 ప్లస్ ఇది 2 పవర్ 5 అంటే 5 క్యాన్సిల్, 2 పవర్ 4 అంటే 16, మైనస్ ఉంది కదా 1/16,
1/5 ఇంటూ ఇది 1/16 అండి. 1/16 ఇంటూ 1 అంటే 1/16 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 + 1/80. 16 ఇంటూ 5 ఎంతండి 1/80. 2 + 1/8 అంటే 2 పాయింట్ అది 0 పాయింట్ సంథింగ్ 1/8 అంటే 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఆన్సర్ చూడమ్మా 2.0125. 2.0125 అది ఆన్సర్. 2 పాయింట్ సంథింగ్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, అంటే యాక్చువల్గా 32కి 2 వస్తుంది. 33 అంటే 2 పాయింట్ సంథింగ్. అది మన అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఫైండ్ చేయాలి. 2 పాయింట్ సంథింగ్ చూడండి. ఫస్ట్ 3 ఆప్షన్లో 2 పాయింట్ సంథింగ్ ఉంది అంటే సాల్వ్ చేయాలి కంపల్సరీ. 2.0125 వస్తుంది. 1/80కి 1/80 అంటే అది. ఓకే, సో అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ చేయాలంటే ఇలా చేయాలండి. ఇక్కడ చూడండమ్మా ఇంపార్టెంట్ పాయింట్, మీకు 5th రూట్ ఆఫ్ 31 ఇచ్చారు. 5th రూట్ ఆఫ్ 31 ఇచ్చారు. అప్పుడు ఏం తీసుకోవాలని చెప్పాను నేను, ఇది x⁴1/5. ఓకే, హియర్ x ఈక్వల్ టు ఏం తీసుకోవాలి 32నే, బట్ చేంజ్ ఇన్ x ఏం తీసుకోవాలి -1 తీసుకోవాలి. 32 - 1 అవుతుందండి 31 అవుతుంది. ఓకే, ప్రొసీజర్ అంతా ఇదే, కానీ ఇక్కడ -1 వస్తుంది 31కి. 33 కాబట్టి +1 రాయాలి. చేంజ్ ఇన్ x +1 రాయాలి. ఓకే అండి. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండమ్మా. 5th ప్రాబ్లం, ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ cos 61 degrees. cos 61 degrees, మనకు cos 60 వాల్యూ తెలుసు, cos 61 తెలియదు కదా. చూడండి ఏం చేయాలి ఇక్కడ, f of x ఈక్వల్ టు లెట్ f of x ఈక్వల్ టు cos x అనాలి. f of x ఈక్వల్ టు cos x. ఇక్కడ x ఈక్వల్ టు ఏం తీసుకోవాలండి 60 degrees. చేంజ్ ఇన్ x ఏం తీసుకోవాలి 1 degree. 60 + 1 degree ఏమవుద్ది 61 degrees అవుద్ది. ఓకే, ఇప్పుడు మనం అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏంటి, f of x + Δx ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు f of x ప్లస్ f డెరివేటివ్ ఆఫ్ x ఇంటూ Δx. ఫార్ములా అది. ఇప్పుడు f of x + Δx అంటే చూడమ్మా, x ప్లస్లో x + Δx రాస్తే ఏమొస్తుంది నీకు cos of x + Δx అని. f of x అంటే cos x, f డాష్ అంటే cos x డెరివేటివ్ ఏంటండి -sin x. Δx అంటే ఏంటి 1 degree. Δx ఈజ్ నథింగ్ బట్ 1 degree. ఓకేనా, cos of x + Δx. x + Δx అంటే 60 + 1 అంతా 61 degrees అని. అంటే cos 61 degrees ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు cos 61 degree వాల్యూ వస్తుంది నీకు. cos 60 x ప్లస్లో 60 సబ్స్టిట్యూట్ చేస్తే cos 60 అండి 1/2. sin 60 √3/2 మైనస్ ఉంది ఇక్కడ, -√3/2 ఇంటూ 1 degree. 1 degree వాల్యూ ఎంతండి 1 degree ఈక్వల్ టు 0.017 వస్తుంది చూడండి. 0.017. 1 degree ఈక్వల్ టు నోట్ చేయండమ్మా, 1 degree ఈక్వల్ టు π/180 రేడియన్స్. 1 degree ఈక్వల్ టు π/180 రేడియన్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.0174 అప్రాక్సిమేట్ వాల్యూ. దిస్ వాల్యూ 0.0174 విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు. ఓకే, నేను సాల్వ్ చేస్తే మీకు ఇది 0.5 అండి. టోటల్గా మీకు ఆన్సర్ వచ్చేసి 0.4849 వస్తుందండి విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు.
ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ రాయండి, కాస్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అవుతుంది. ఓకే, ఎక్స్ వాల్యూ ఏంటి 60, డెల్టా ఎక్స్ వాల్యూ ఏంటి 1, 60 + 1 డిగ్రీ 61 డిగ్రీ, కాస్ 61 డిగ్రీ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు దిస్ వాల్యూ. ఓకే, అప్రాక్సిమేట్స్ వాల్యూస్ ఇలా చేయాలి. ఓకే, ఇక్కడ 61 ఎవలా మీకు కాస్ 59 డిగ్రీస్ ఇచ్చారు. కాస్ 59 డిగ్రీస్కి అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు. అప్పుడు ఏం చేస్తారు, సేమ్ ఇదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ అనండి, ఎక్స్ని ఏమంటారు 60 అనండి, చేంజ్ ఇన్ ఎక్స్ ఏమనాలి -1 డిగ్రీ అనాలి, -1 డిగ్రీ. ఓకే, 60 - 1 ఎంతండి 59, అంటే రిలేటివ్ చేంజ్, సమ్ చేంజ్ ఇన్ ఎక్స్ ఎంత -1 తీసుకోవాలి, 60 కామన్. ఓకే, 59 ఇస్తే -1 తీసుకోండి, 61 ఇస్తే 60 + 1 61 అవుతుంది కదా, +1 తీసుకోండి. ఓకే, అది చేంజ్ ఇన్ ఎక్స్ అని. చేంజ్ ఇన్ ఎక్స్ దేంతో డినోట్ చేస్తారు, డెల్టా ఎక్స్. చేంజ్ ఇన్ ఎక్స్ ఆర్ రిలేటివ్ చేంజ్ ఇన్ ఎక్స్. ఓకే, రిలేటివ్ ఎర్రర్ ఇన్ ఎక్స్, రిలేటివ్ ఎర్రర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా, 9th ప్రాబ్లం. సరే 9th ప్రాబ్లం చూడండి. The circular plate expands when heated from radius. ఒక సర్క్యులర్ ప్లేట్ని హీట్ చేసినప్పుడు అది ఎక్స్పాండ్ అవుతుందండి. ఓకే, అంటే ఇండైరెక్ట్గా సర్కిలే ఎక్స్పాండ్ అవుతుంది, అంటే రేడియస్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే రేడియస్ ఎంత 5 ఇచ్చారు, రేడియస్ 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. చేంజ్ ఇన్ రేడియస్ అంటే సర్క్యులర్ ప్లేట్ ఎక్స్పాండ్ అవుతుందంటే ఏంటి, రేడియస్ ఇంక్రీజ్ అవుతుందని. చేంజ్ ఎంతండి 5.06 ఇచ్చారు కదా, ఆల్రెడీ 5 కదా, ఆల్రెడీ 5 సెంటీమీటర్స్ ఉంది, 5.06 అంటే 0.6 ఇంక్రీజ్ అయింది. చేంజ్ ఇన్ అది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఓకే, ఏమన్నాడు 5.06 సెంటీమీటర్స్ ఎక్స్పాండెడ్ అంటే ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయినప్పుడు ప్లస్ తీసుకోవాలండి, డిక్రీజెస్ అన్నప్పుడు మైనస్ తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా, చేంజ్ ఇన్ ఎక్స్ అంటే ఎర్రర్ ఇన్ ఎక్స్, ఎర్రర్ ఇన్ రేడియస్. ఇయర్ డెల్టా ఆర్ అంటే ఏంటండి, ఎర్రర్ ఇన్ రేడియస్. ఓకే, 5.06 అన్న 5.6 అన్నాడు అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 0.6 ఇంక్రీజ్ అయింది. చేంజ్ ఇన్ రేడియస్ ఇది 0.6 సెంటీమీటర్స్. ఓకే, ఏం కావాలి, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏరియా అన్నాడు. పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా చూడమ్మా జాగ్రత్తగా. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి, ఏరియా సర్క్యులర్ ప్లేట్ అన్నాడు కదా, ఏరియా ఆఫ్ సర్కిల్ తీసుకోండి. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి, A = πr². చేంజ్ ఇన్ ఏరియా అంటే డెల్టా ఏ. డెల్టా ఏ అంటే ఏం చెప్పాను, డెరివేటివ్ r² డెరివేటివ్ 2r × డెల్టా ఆర్, 2r × డెల్టా ఆర్. చేంజ్ ఇన్ ఏరియా ఇది. డెల్టా A/A × 100 అంటే ఏంటి, మనకి పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా వస్తుంది. మన క్వశ్చన్లో అడిగింది అదే కదా, ఏమన్నాడు పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా అన్నాడు. పర్సంటేజ్ అంటే ఇది డెల్టా A/A × 100 అంటే ఏం చేశారు, మీకు దీన్ని ఏతో డివైడ్ చేసి 100తో మల్టిప్లై చేశాడు, దీన్ని బోత్ సైడ్స్. దీన్ని ఏతో డివైడ్ చేసి × 100 చేస్తున్నారు. ఇది కావాలి మనకి, పర్సంటేజ్ ఏరియా కావాలి, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా. ఓకే, ఇది π × 2r × డెల్టా ఆర్ బై ఏరియా. ఏరియా అంటే ఏంటమ్మా, ఏరియా వాల్యూ, ఏ వాల్యూ ఏంటి πr² × 100. ఇక్కడ బోత్ సైడ్స్ ఏం చేశానండి, A × 100 చేశాను. పర్సంటేజ్ కావాలి కదా, మళ్ళీ ఏని రీప్లేస్ చేశాను, ఏ అంటే πr². ఓకే, పై క్యాన్సిల్, గెట్స్ క్యాన్సిల్, ఆర్ కూడా క్యాన్సిల్ అవుతుందండి. 2 × r క్యాన్సిల్ అయిపోతే డెల్టా r/r × 100, డెల్టా r/r × 100.
సో వీ హ్యావ్ డెల్టా ఆర్ వాల్యూ ఉందండి, ఆర్ వాల్యూ ఉంది 100 అన్నాడు. 0.6 బై ఆర్ వాల్యూ 5 ఇంటూ 100 దాన్ని సాల్వ్ చేయాలండి, క్యాలిక్యులేటింగ్ చేయాలి. ఆ వాల్యూస్ అన్నీ ఉన్నాయి కదా, డెల్టా ఆర్ వాల్యూ ఉంది, స్మాల్ ఆర్ వాల్యూ ఉంది, ఇంటూ 100 చేస్తే మీకు టోటల్గా మీకు ఆన్సర్ ఏమొస్తుందండి 2.4 వస్తుంది. ఓకే, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా అంటే ఇదండి, డెల్టా ఏ బై ఏ ఇంటూ 100. బోత్ సైడ్స్ దీన్ని ఏతో డివైడ్ చేసి 100తో మల్టిప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ 11th ప్రాబ్లం చూడండమ్మా. 11th ప్రాబ్లం అండి, పేజ్ 114. ఓకే, radius of the sphere decreases 3 centimeters to 2.98. okay, sphere of radius of the sphere. okay, smaller capital. okay, capital తీసుకున్నా పర్వాలేదు. స్పియర్ రేడియస్ ఏమి ఇచ్చారండి 3 centimeters. చేంజ్ ఇన్ రేడియస్ డెల్టా ఆర్, చేంజ్ ఇన్ రేడియస్ ఎంత డిక్రీజ్ అయిందన్నాడు 2.98. 2.98 అంటే ఎంత డిక్రీజ్ అయింది 0.02. 0.02 డిక్రీజ్ అయింది. నెక్స్ట్ ఏమడిగారు, ద అప్రాక్సిమేట్ డిక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ అడిగారు. అప్రాక్సిమేట్ డిక్రీజెస్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్, వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్, స్పియర్ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్. సినాప్సిస్ ఓపెన్ చేయండి అమ్మా. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఫామ్లో ఉంటుంది చూడండి సినాప్సిస్లో మీకు 4/3 పై ఆర్ క్యూబ్, 4/3 పై ఆర్ క్యూబ్, పై ఆర్ క్యూబ్. క్యాపిటల్ తీసుకోండి, క్యాపిటల్ తీసుకున్నాం కదా మనం, 4/3 పై ఆర్ క్యూబ్. చేంజ్ ఇన్ వాల్యూమ్ అన్నాడు, అప్రాక్సిమేట్ చేంజ్ ఇన్ వాల్యూమ్ అన్నాడు కదా. చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే డెల్టా వి ఈక్వల్ టు ఇది 4π/3 అలా ఉంచేసేయండి. ఆర్ క్యూబ్ డెరివేటివ్ ఏంటండి 3r² ఇంటూ డెల్టా ఆర్ రాయాలి. 3r² ఇంటూ డెల్టా ఆర్ రాయాలి. ఓకే, ఆర్ క్యూబ్ డెరివేటివ్ 3 గెట్స్ క్యాన్సిల్ అండి. ఓకే, డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు 4πr² ఇంటూ డెల్టా ఆర్. ఓకే, ఇక్కడ ఆర్ వాల్యూ ఉందండి, డెల్టా ఆర్ వాల్యూ ఉంది, సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో, యూ విల్ గెట్ ది ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఏమి ఇచ్చారండి 11th ప్రాబ్లం. లెవెన్త్ ప్రాబ్లం వచ్చేసి 0.72 పై ఇచ్చారండి, 0.72 పై. ఓకే, సెంటీమీటర్ క్యూబ్ అన్నారు. ఇక్కడ క్వశ్చన్లో చూడండమ్మా, డిక్రీజెస్ అన్నాడు, రేడియస్ ఈజ్ ఇంక్రీజెస్. ఇంక్రీజెస్ అయితే ప్లస్ తీసుకోవాలి, డిక్రీజెస్ అయితే ఏం చెప్పాను నేను మైనస్ తీసుకోవాలి, -0.02. డిక్రీజెస్ ఇన్ వాల్యూమ్ అన్నాడు అంటే ఇక్కడ కూడా మైనస్ అప్లై చేయాలి మనం, మైనస్ అప్లై చేయాలి. ఆ మైనస్ ఈ మైనస్ గెట్స్ క్యాన్సిల్ అండి, రెండు క్యాన్సిల్ అవుతాయి, ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. డిక్రీజెస్ ఇన్ వాల్యూమ్ అంటే ఇది మనం -ΔV ఫైండ్ చేస్తున్నాం. ఓకే, ఇంక్రీజెస్ అంటే ప్లస్, డిక్రీజెస్ అంటే మైనస్. వాల్యూమ్ కూడా డిక్రీజెస్ ఇన్ వాల్యూమ్ అన్నాడు, సో మైనస్ అప్లై చేయాలి. ఈ మైనస్ గెట్స్ క్యాన్సిల్, ప్లస్ వస్తుంది 0.72. నెక్స్ట్ అండి 15th ప్రాబ్లం చూడమ్మా. 15th ప్రాబ్లం, ద హైట్ ఆఫ్ ది సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ రేడియస్. సిలిండర్ హైట్ ఈక్వల్ టు రేడియస్ ఇచ్చారండి.
హైట్ ఈక్వల్ టు రేడియస్. ఇంకేం అడిగారు? ద ఎర్రర్ 1% ఈజ్ మేడ్ ఇట్స్ హైట్. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ హైట్ అంటే ఏంటమ్మా? డెల్టా హెచ్ బై హెచ్ ఇంటూ 100 ఈక్వల్ టు 1. చూడండి ఏమి ఇచ్చారు క్వశ్చన్లో చూడండి. ద పర్సంటేజ్ 1% చేంజ్ ఎర్రర్, 1% ఎర్రర్ ఇన్ హైట్ అన్నాడు. అంటే పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ హైట్ ఈజ్ 1 అని. ఓకే, ఏం కావాలి మనకి? ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్ కావాలి. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఫార్ములా చూడండి, మీకు సినాప్సిస్లో పేజ్ 113లో ఉంది. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ ఏంటమ్మా? పై ఆర్ స్క్వేర్ హెచ్. సో మనకి పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ కావాలి. సరే, ఇక్కడ మనకి ఏం రీప్లేస్ చేయాలండి? ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇచ్చారు కదా, ఆర్ ప్లస్లో ఏం రాయాలండి? హెచ్ రాయాలి. హెచ్ స్క్వేర్ ఇంటూ హెచ్ అవుతుంది, హెచ్ క్యూబ్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇది హెచ్లో ఉంది కాబట్టి వాల్యూ. సో హియర్ హెచ్ని రీప్లేస్ చేయకూడదు, ఆర్ని రీప్లేస్ చేయాలి. సో ఎందుకు చేయాలి చూడండి. ఆర్ స్క్వేర్ అంటే ఏంటి? హెచ్ స్క్వేర్ ఇంటూ హెచ్, పై ఇంటూ హెచ్ క్యూబ్, పై ఇంటూ హెచ్ క్యూబ్. అంటే హెచ్లో రాస్తున్నాను నేను, ఎందుకని మనకి చేంజ్ ఇన్ హైట్ ఉంది కదా, పర్సంటేజ్ చేంజ్ ఇన్ హైట్ ఉంది కదా. సో అందుకని హెచ్లో రాశాను టోటల్గా, ఆర్ని రీప్లేస్ చేశాను. ఇప్పుడు చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే డెరివేటివ్ చేస్తే దీన్ని హెచ్ క్యూబ్ డెరివేటివ్ ఏంటండి? 3h స్క్వేర్, 3h స్క్వేర్ ఇంటూ డెల్టా హెచ్ రాయాలి. హెచ్ క్యూబ్ డెరివేటివ్ 3h స్క్వేర్ ఇంటూ డెల్టా హెచ్. ఇది కంపల్సరీ రాయాలి. డెల్టా హెచ్ సైడ్ అది రాయాలి. మనకేం కావాలి? పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ కావాలి కదా. పర్సంటేజ్ అంటే ఏంటండి? డెల్టా వి బై వి ఇంటూ 100 కదా. డెల్టా వి బై వి ఇంటూ 100 అంటే ఇక్కడ ఏం చేస్తారు? లెఫ్ట్ సైడ్ మీరు వితో డివైడ్ చేసి 100తో మల్టిప్లై చేశాడు. రైట్ సైడ్ కూడా అదే చేయండి. 3πh స్క్వేర్ ఇంటూ డెల్టా హెచ్ బై వితో డివైడ్ చేసి 100తో మల్టిప్లై చేయండి. ఓకే, అప్పుడేమొస్తుందండి? డెల్టా వి బై వి ఇంటూ 100 ఈక్వల్ టు వి అంటే ఏంటి? మళ్ళీ అగైన్ వి అంటే ఏంటమ్మా? ఆర్ లేకుండా రాయండి, ఇది రాయండి. వి అంటే ఏంటి? ఇది రీప్లేస్ చేయండి. వి అంటే పై హెచ్ క్యూబ్, ఇది కూడా కాదు, ఇది రాయండి. ఆర్ లేకుండా రాయండి. వి వాల్యూ ఏంటండి? పై హెచ్ క్యూబ్. ఈ వి వాల్యూ పై హెచ్ క్యూబ్ సబ్స్టిట్యూట్ చేయండి. 3πh స్క్వేర్ డెల్టా హెచ్ బై వి వాల్యూ ఏంటండి? 5h క్యూబ్ ఇంటూ 100. పై గెట్స్ క్యాన్సిల్ అండి. 3 ఇంటూ హెచ్ స్క్వేర్లో హెచ్ క్యాన్సిల్ అయిపోతే హెచ్ ఉంటుంది, అంటే 3 ఇంటూ డెల్టా హెచ్ బై హెచ్ ఇంటూ 100 ఉంటుందండి. సో 3 ఇంటూ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది పర్సంటేజ్ చేంజ్ ఇన్ హైట్ కదా. డెల్టా హెచ్ బై హెచ్ ఇంటూ 100 అంటే దాని వాల్యూ ఏంటండి? 1 రీప్లేస్ చేస్తే 3 ఇంటూ 1 ఎంతండి? 3. ఓకే, అదే ఆన్సర్ అండి. ఆప్షన్ 3 చూడండి. 15th ప్రాబ్లం, థర్డ్ ఆప్షన్. అంటే మనం ఇక్కడ ఏం చేసాం? ఆర్ని రీప్లేస్ చేసాం. పర్సంటేజ్ వాల్యూమ్ కావాలి కాబట్టి వీతో డివైడ్ చేసి మల్టిప్లై చేసాం. మళ్ళీ వీని రీప్లేస్ చేయాలి. పై హెచ్ క్యూబ్, వి అంటే పై హెచ్ క్యూబ్ రాయాలి. సో అప్పుడు నీకు అంత హైట్లో వస్తుంది. పర్సంటేజ్ చేంజ్ ఇన్ హైట్ ఉంది కదా, సో అంత హెచ్లో వస్తుంది మనకి, అంటే ఆర్ని రీప్లేస్ చేసాం. ఓకేనండి, ఇది ఎక్సైజ్ 1 అండి. ఎక్సైజ్ 1లో ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేట్ వాల్యూస్. ఓకేనా? రిమైనింగ్ మీరు ఎక్సైజ్ క్లాస్ వర్క్లో, హోంవర్క్లో బిట్స్ అన్నీ కంప్లీట్ చేయండి. ఏమా నెక్స్ట్ క్లాసు అనదర్ చాప్టర్ చెప్దాం. ఓకే, జస్ట్ ఇది ఒక ఐడియా కోసం మనం డిస్కస్ చేసాం. మీకు సినాప్సిస్లో ఫార్ములాస్ ఉన్నాయి. సర్కిల్ ఫార్ములా, పెరిమీటర్, ఏరియా, సెక్టార్కి ఫార్ములాస్ ఉన్నాయి. క్యూబ్ ఫార్ములాలు ఉన్నాయి. వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్, సిలిండర్, కోన్ ఫార్ములాస్ ఉన్నాయి. అది చదవండి. ఓకే, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ ఎంసెట్లో కంపల్సరీ బిట్ వస్తుంది. మెయిన్స్లో అనేది మనకి కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రాక్టీస్ చేయండి, ఈ చాప్టర్ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. ఎస్టర్డే మనం ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ ఎక్సైజ్ 1 డిస్కస్ చేసామండి.
ఈరోజు ఎక్సైజ్ 2 చూడమ్మా. మీకు ఆబ్జెక్టివ్ మెటీరియల్లో పేజ్ 117లో ఉంది. ఎక్సైజ్ 2 క్లాస్ వర్క్ చూడండమ్మా. ఫస్ట్ ప్రాబ్లం, the radius and height of a cone are measured. Radius and height of a cone measured as 6 centimeters. Cone అండి. అంటే హైట్ రేడియస్ బోత్ ఆర్ ఈక్వల్ అండి. హైట్ అండ్ రేడియస్ మెజర్డ్ యాజ్ 6 అన్నాడు. అంటే h = r = 6 ఇచ్చారండి. 6 ఈజ్ గివెన్. హైట్ అండ్ రేడియస్ ఈజ్ 6 centimeters అండ్ ఎర్రర్ ఇన్ ఈజ్ బోత్ ఇన్ విచ్ దేర్ ఈజ్ అన్ ఎర్రర్ 0.01 centimeters ఇన్ ఈచ్ అన్నాడు. చేంజ్ ఇన్ హైట్ అండ్ చేంజ్ ఇన్ రేడియస్ కూడా ఇచ్చారు. ఎర్రర్ ఆర్ చేంజ్ బోత్ ఆర్ సేమ్. చేంజ్ ఇన్ రేడియస్ అండ్ చేంజ్ ఇన్ హైట్ బోత్ ఏమి ఇచ్చారండి? 0.01 centimeters అన్నారు. ఓకే, దెన్ ద అప్రాక్సిమేట్ ఎర్రర్ ఇన్ ఇట్స్ వాల్యూమ్. అప్రాక్సిమేట్ ఎర్రర్ ఇన్ ఇట్స్ వాల్యూమ్ అడిగారండి. వాల్యూమ్ కోన్, వాల్యూమ్ ఆఫ్ ది కోన్ మీకు సినాప్సిస్లో చెప్పాను నేను ఆల్రెడీ. పేజ్లో ఉన్నాయి, సినాప్సిస్లో పేజ్ నెంబర్ 113లో ఉన్నాయి చూడండి. స్పియర్, కోన్, సిలిండర్, సెక్టార్, సర్కిల్ అవన్నీ యూజ్ అవుతాయండి. కంపల్సరీ చదవాలి అవి. ఓకేనా? ఇక్కడ కోన్ ఉంది కండి. వాల్యూమ్ ఆఫ్ ది కోన్, హియర్ వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఫార్ములా ఏంటి చూడండి. 1/3 πr²h. పేజ్ 113లో ఉందండి. 1/3 πr²h. 1/3 πr² into h. ఓకే, హియర్ h = r కదా. సో నేను రీప్లేస్ చేస్తున్నాను. h ప్లస్లో r రాస్తున్నాను. 1/3 πr² into h కూడా r. ఓకే, v = π/3 into r³ r² into r³ చేంజ్ ఇన్ వాల్యూమ్ అన్నారు. ఇచ్చిన ప్రాబ్లం ఏంటండి? అప్రాక్సిమేట్ ఎర్రర్ ఇన్ ఇట్స్ వాల్యూమ్. అప్రాక్సిమేట్ ఎర్రర్ అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే ∆V ఫైండ్ చేయమన్నారు. ∆V ఏంటండి? π/3 ఇంటూ ఇండైరెక్ట్గా డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ∆V డిఫరెన్షియేట్ ఎందుకు చేస్తున్నామండి? ఇక్కడ మనకి స్టార్టింగ్లో చెప్పారు. ∆y ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు dy. ఇది ఇంపార్టెంట్ అండి. డెరివేటివ్ అని, డెరివేటివ్ ఆఫ్ y. ∆y అంటే ఎర్రర్ ఇన్ y ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు dy అంటే డిఫరెన్షియల్ ఇన్ y అని. dy అంటే ఇండైరెక్ట్గా డిఫరెన్షియేట్ చేయాలని. ∆y ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు dy. ఓకే, డిఫరెన్షియేట్ చేస్తారండి. r³ డెరివేటివ్ ఏంటి? 3r². 3r² ఇంటూ ∆r. r³ డెరివేటివ్ 3r² ఇంటూ ∆r రాయాలి. ఓకే, క్యాన్సిల్ అవుతుందండి. π ఇంటూ r² ఉంది. r వాల్యూ 6. సో 36 ∆r 0.01. సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వస్తుంది మీకు. ఆన్సర్ ఏంటండి? ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు 2.16 ఇంటూ π అన్నారండి. ఇంటూ π. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మీకు 2.16 ఇంటూ π వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద చేంజ్ ఇన్ వాల్యూమ్. చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ది కోన్. ఎక్సైజ్ 2 అండి. ఎక్సైజ్ 1 కంప్లీట్ చేసాం. ఎక్సైజ్ 2. ఎక్సైజ్ 2లో ఫస్ట్ ప్రాబ్లం అది. ఓకే, నెక్స్ట్ ఓకే అండి. నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం చూడండి అమ్మా.
ద హైట్ అండ్ స్లాంట్ హైట్ ఆఫ్ ఏ కోన్, ఇది కూడా కోన్ ప్రాబ్లం అండి. హైట్ అండ్ స్లాంట్ హైట్, హైట్ ఆఫ్ ది కోన్ హెచ్, ఇది స్లాంట్ హైట్ అండి ఎల్. ఓకే, height and slant height of a cone is 15 and 25 centimeters. Height h equal to 15 centimeters అండి. స్లాంట్ హైట్ అంటే ఎల్తో డినోట్ చేయండి దాన్ని. స్లాంట్ హైట్ ఈజ్ 25 centimeters. ఓకే, నెక్స్ట్ ఎర్రర్ 2% allowed to both of these lengths. 2% పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ హైట్ అంటే డెల్టా హెచ్ బై హెచ్ ఇంటూ 100 ఈజ్ గివెన్. 2% అన్నాడు అంటే 2 అని. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఎల్ అంటే డెల్టా బై ఎల్ బై ఎల్ ఇంటూ 100 విచ్ ఈజ్ ఆల్సో 2 అండి. 2% అన్నాడు. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ బోత్ హైట్ అండ్ స్లాంట్ హైట్. లెంత్ ఆఫ్ ది నెక్స్ట్ ఏమి ఇచ్చారండి, ద పాసిబుల్ ఎర్రర్ ఇన్ ఇట్స్ వాల్యూమ్ అన్నాడు. ఎర్రర్ ఇన్ వాల్యూమ్ చేసాం, ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా మనం. ఎర్రర్ ఇన్ వాల్యూమ్, వాల్యూమ్ ఆఫ్ ది కోన్ ఫార్ములా రాసాం 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, హియర్ చూడమ్మా, హెచ్ వాల్యూ మరి ఇక్కడ ఎల్ వాల్యూ ఉందండి. హెచ్ వాల్యూ ఎల్ వాల్యూ. ఆర్ అంటే ఏంటి, రేడియస్. ఆర్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్. ఓకే, ఇప్పుడు మనం ఆర్ని రీప్లేస్ చేయాలండి. ఆర్ని రీప్లేస్ చేయాలి. ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, దీనికి పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తే ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్, ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ వాల్యూ ఇదండి, ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ వాల్యూ. ఓకే, 1/3 పై ఇంటూ ఆర్ స్క్వేర్ వాల్యూ అండి, ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ ఇంటూ హెచ్. ఇది ఆర్ స్క్వేర్ వాల్యూ అండి. మనం ఆర్ రీప్లేస్ చేయాలి. ఆర్ని రీప్లేస్ చేయాలండి. ఏమిచ్చారు, ద పాసిబుల్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్ అడిగారు. ఓకే, నేను సాల్వ్ చేస్తా అండి. ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ ఇంటూ హెచ్. ఓకే, ఓకే అమ్మా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఓకే, ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్. ఓకే, సో ఆర్ స్క్వేర్ని రీప్లేస్ చేస్తాం మనం ఎల్ హెచ్లో. ఓకే, నేను సాల్వ్ చేయండి అమ్మా. ఫస్ట్ π/3 ఇంటూ ఎల్ స్క్వేర్ హెచ్ మైనస్ హెచ్ క్యూబ్ మల్టిప్లై చేసాం, హెచ్తో మల్టిప్లై చేసాం. ఓకే, ఇప్పుడు చేంజ్ ఇన్ వాల్యూమ్ అడిగారు అంటే డెల్టా వి అన్నారు. డెల్టా వి అండ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు డివైఏ కదా, డిఫరెన్షియేట్ చేయాలి మనం. ఓకే, దీనికి యూవీ రూల్ అప్లై చేయాలి. ఎల్ స్క్వేర్ ఇంటూ హెచ్ ఉంది కదా, యూవీ రూల్ అప్లై చేస్తే ఎల్ స్క్వేర్ ఇంటూ హెచ్కి డెరివేటివ్ డెల్టా హెచ్ ప్లస్, ఓకే, ఎల్ స్క్వేర్ ఇంటూ హెచ్ ఇంటూ ఎల్ స్క్వేర్ డెరివేటివ్ 2l ఇంటూ డెల్టా ఎల్. ఓకే, మైనస్ హెచ్ క్యూబ్ డెరివేటివ్ 3h స్క్వేర్ ఇంటూ డెల్టా హెచ్, 3h స్క్వేర్ ఇంటూ డెల్టా హెచ్. దాన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం, యూవీ రూల్ అప్లై చేసాం. ఓకే, హెచ్ క్యూబ్ డెరివేటివ్ ఏంటండి 3h స్క్వేర్ ఇంటూ డెల్టా హెచ్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలండి అందులో. డెల్టా వి చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆర్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్, ఎల్ స్క్వేర్ వాల్యూ 25 హోల్ స్క్వేర్ ఉంది 25. డెల్టా హెచ్ వాల్యూ ఏంటండి, పర్సంటేజ్ రాసాం కదా, ఈ 2h అవుతుంది. దట్ సైడ్ వెళ్తే 2h/100 అవుతుంది. 2h/100 ప్లస్ హెచ్ వాల్యూ 15 సెంటీమీటర్స్, 2l ఇంటూ డెల్టా ఎల్ ఉందండి. 2l డెల్టా ఎల్ అంటే ఏంటండి 2l/100. డెల్టా ఎల్ అంటే 2l/100. ఇక్కడ 2l ఉందండి. డెల్టా ఎల్ అంటే 2l/100.
minus 3 into h square value 15 square delta h value substitute చేయాలండి. delta h value 2h by 100 2h by 100. ఓకే, ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. హెచ్ వాల్యూ ఎల్ వాల్యూ రీప్లేస్ చేయండి. డెల్టా హెచ్ వాల్యూ ఎంతండి? 2h by 100. డెల్టా ఎల్ వాల్యూ 2l by 100. సబ్స్టిట్యూట్ చేయండి ఆ వాల్యూస్ అన్ని అందులో. ఇక్కడ యూవీ రూల్ అప్లై చేసాం. యూవీ రూల్ అప్లై చేసి వాల్యూస్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి, సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఆర్ని రీప్లేస్ చేయాలండి. ఇక్కడ ఆర్ని ఎందుకు రీప్లేస్ చేస్తాం? మనకి హైట్ ఎల్ ఇవి హెచ్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ అండ్ ఎల్ మనకి వీ హ్యావ్ ఏ ఓకే ఇన్ఫర్మేషన్ ఉంది. హెచ్ నుంచి హెచ్ డెల్ చేంజ్ ఇన్ హెచ్, చేంజ్ ఇన్ ఎల్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ హైట్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ స్లాంట్ హైట్, వీటిలో మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఆర్ని రీప్లేస్ చేయాలి. సో ఆర్ రీప్లేస్ ఎలా చేస్తున్నాం? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. స్పియర్ ప్రాబ్లంలో స్పియర్ అన్నారు చూడండి. దేర్ ఈజ్ అన్ ఎర్రర్ ఇన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్. స్పియర్ ఫార్ములా చూడండమ్మా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ ఫార్ములా పేజ్ 113 4πr². సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ ఫార్ములా ఏంటి? 4πr². నెక్స్ట్ దాని పక్కనే ఉంది చూడండి, వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ 4/3 πr³. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ 4/3 πr³. టూ ఫార్ములాస్ విత్ రెస్పెక్ట్ టు స్పియర్. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం, there is an error 0.0 centimeters in surface area of sphere. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ దాన్ని ఎస్తో డినోట్ చేస్తారు. ఎర్రర్ అంటే డెల్టా ఎస్. డెల్టా ఎస్ ఏమి ఇచ్చారు? 0.04 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నాడు. చేంజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా. ఎర్రర్ ఇన్ ఇట్స్ వాల్యూమ్. ఎర్రర్ ఇన్ ఇట్స్ వాల్యూమ్ ఫైండ్ చేయాలి. డెల్టా వి ఫైండ్ చేయాలి మనం. ఓకే, ఏమి ఇచ్చారు అక్కడ మనకి? రేడియస్ ఇచ్చారు. రేడియస్ ఈక్వల్ టు 30 ఇచ్చారు. ఆర్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్ ఇచ్చారు. చేంజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా, రేడియస్ ఇచ్చారు, చేంజ్ ఇన్ వాల్యూమ్ ఫైండ్ చేయాలి. ఓకే, సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటండి? ఎస్ ఈక్వల్ టు 4πr². సో చేంజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా అంటే డెల్టా ఎస్ ఈక్వల్ టు 4π ఇంటూ ఆర్ స్క్వేర్. డెరివేటివ్ ఏంటండి? 2r ఇంటూ డెల్టా ఆర్. 2r ఇంటూ డెల్టా ఆర్. 0.04 చేంజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా 0.04. ఇది 4π. 2 ఇంటూ 2r అంటే 2 ఇంటూ 30 60 ఇంటూ డెల్టా ఆర్. యూ గెట్ డెల్టా ఆర్ వాల్యూ. ఓకే, డెల్టా ఆర్ ఈక్వల్ టు 0.04 డివైడ్ బై 6 ఇంటూ 4 240 పై అండి. ఇది డెల్టా ఆర్ వాల్యూ. ఇంటూ ఇటు వస్తే బై అవుతుంది, రైట్ లెఫ్ట్ సైడ్ వస్తే బై అవుతుందండి. 240 ఇంటూ పై ఈ డెల్టా వాల్యూ. డెల్టా ఆర్ వాల్యూ ఫైండ్ చేసాం మనం. డెల్టా ఆర్ వాల్యూ రీప్లేస్ చేద్దాం ఇందులో. చేంజ్ ఇన్ వాల్యూమ్ అడిగారు. వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ ఏంటి? ఫార్ములా ఏంటి మనకి? 4/3 πr³. చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. 4π/3 అలా ఉంచేయండి. r³ డెరివేటివ్